మొదటిగా ప్రియాక దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత వందన మరణాతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మహాసభలలో వేదికను అలంకరించిన దైవజనులు బైబిల్ మిషన్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ పిజే సుధాకర్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డి సోమరాజ్ గారికి, వేదిక పైన ఉన్న గవర్నింగ్ బాడీ సభ్యులకు, పాస్టర్లకు, సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా శుభములు దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని శిలువ మరణ పునరుత్థానములను ధ్యానించిన మనము త్వరలో ఆయన యొక్క ఆరోహణమును గూర్చి పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి కూడా ధ్యానించవలసిన వారము. ఈ రాత్రి లూకా సువార్త 24వ అధ్యాయములో నుండి మనం చదువుకొని వాక్యములోనికి వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లూకా సువార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు చదివితే, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ప్రియులారా, దేవుని యొక్క ఆరోహణమునకు కూడా మనము ధ్యానము చేయాలి. ఆయన పరలోకమునకు వెళ్ళుటకు ముందు వారిని, అనగా తన సేవకులు, శిష్యులందరినీ కూడా బేతనియ అనబడినటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. బేతనియ ప్రాంతము దానిని మరి ఖర్జూరపు పంట పండేటువంటి ప్రాంతముగా పరిగణిస్తారు. హౌస్ ఆఫ్ పిగ్స్ అంటారు. ప్రియులారా, ఖర్జూరాలు అధికంగా పండేటువంటి ఒకానొక ప్రదేశం అది. యెరూషలేమునకు అది వెనుక భాగం నుండి వెళితే ఒక పావు గంటలో వెళ్ళొచ్చు. చుట్టూ తిరిగి వెళితే గంటన్నర పడుతుంది బస్సులో. కాబట్టి ఆయన పరలోకమునకు వెళ్ళుటకు ముందు బేతనియకు వారిని తీసుకుని వెళ్ళాట. బేతనియలో దేవుడు విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకిష్టమైన స్థలము, ప్రాంతము, ఆయనకిష్టమైనటువంటి కుటుంబం ఉంది అక్కడ. ఆయన వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అని యోహాను సువార్త 11:2లో మనం చదువుతాం. కాబట్టి ఇలాంటి ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతానికి యేసు ప్రభువారు చివరిసారిగా వెళ్ళారు. పిల్లారా, ఆ చివరి సందర్భంలో ఆయన తన 2 చేతులు పైకెత్తి తన సేవకులను ఆశీర్వదించెను. ఆశీర్వాదము అనేది మానవుడు కోరుకుంటాడు. ఆశీర్వాదము ఎవరికి కావాలి అంటే అందరూ కావాలి అంటారు. ఆశీర్వాదము వద్దు అనేవారు
ఎవ్వరూ ఉండరు. ప్రియులారా, మానవులకు ఆశీర్వాదాన్ని అలవాటు చేసిన వాడు దేవుడే. ఆయన ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యమును చదివితే దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించెను. వారు అడిగారా, దేవా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని వారు అడిగారా? అడగలేదు. కొన్నిసార్లు మానవుడు అడగాలి, కొన్నిసార్లు అడగకపోయినా దేవుడే కొన్ని కార్యములు ఆయన చేస్తాడు. మీరు నమ్మలేని ఒక మాట నేను గ్రంథంలో చూపిస్తాను. ప్రియులారా, యెషయా గ్రంథమునందు దేవుడు తన ప్రవక్తను లేపి, తన ప్రవక్తను పంపి ఆయన అంటాడు, నువ్వు రాజు దగ్గరకు వెళ్ళు, ఆ రాజుతో ఒక మాట చెప్పు, దేవుడనైనా ఇశ్రాయేలు దేవుడనైనా నన్ను ఒక సూచన అడగమని ఆ రాజుకు నువ్వు చెప్పు అన్నాడు దేవుడు. వీరారా, మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యమును మీరు చదవచ్చు. ఆహాజు అని రాజునకు ఇలాగు సెలవిచ్చెను, దేవుని వలన ఏమడగాలి? ఓ రాజా, నువ్వు దేవుణ్ణి ఏదైనా ఒక సూచన అడుగు. దేవునికి ఒక సూచన చెయ్యాలని, ఒక అద్భుతాన్ని చూపించాలని ఆయనకు ప్రత్యేకంగా మనస్సులో కోరుకుంది. ఆ టైంలో మరి దేశానికి పెద్దవాడు రాజు, ఆయన అడిగితే ఒక అద్భుతం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ అక్కడే ఆహాజు ఒక రాజు ఉన్నాడు. వీళ్ళారా, మరి మన ఆకాశ రాజులు అంటాడు అనమాట. ఏమంటున్నాడు ఈయన? చదువమ్మా, ఏమంటున్నాడు? దేవుడేమో ఏదైనా అడగరా నేను చేస్తాను అంటే, ఈ ఇశ్రాయేలు రాజు, దేవుని జనాంగంలో ఉన్నటువంటి రాజు వీళ్ళారా డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను అడగను. నేను అసలు ఇలాంటి వాడు ఎవడైనా ఉంటాడో భూమి మీద? అడగరా నీకు ఇస్తాను అంటే నేను అడగను. దేవుణ్ణి ధిక్కరించాడనమాట. కొన్నిసార్లు తిక్కలోళ్ళు ఉంటారు. ఒక దైవజనుడు చెప్పరా అబ్బాయి నీకేం కావాలంటే ఈడేం చెప్పడు. ఆ దైవజనుడికి ఏదో ఇవ్వాలనో చెయ్యాలనో ఉంటది. వీళ్ళారా, ఇక్కడ ఆశీర్వాదము ఆదాము హవ్వలు అడగలేదు. కొన్నిసార్లు అడగకపోయినా దేవునికి ఇవ్వాలని, దేవుడు చెయ్యాలని మనస్సులో అనుకుంటాడు. ఈ మహాసభలకు వచ్చావు కదా, ఏమి అడగడానికి దేవుణ్ణి, ఏమి కోరడానికి నీవు ఇక్కడికి వచ్చావు? ఏమి అడగడానికి దేవుణ్ణి ఇక్కడికి వచ్చావు? మనస్సులో ఏమి పెట్టుకొని నీవు ఇక్కడికి వచ్చావు? ఏదోటి, దేవా ఈ సభల ద్వారా నాకు ఫలానా దీవెన దయచేయుము, ఈ సభల ద్వారా ఫలానా ఆశీర్వాదము నాకు కావాలి, ఫలానా ఆనందము నాకు కావాలి, ఆత్మీయ వరము నాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని దేవుని అడగడానికి నిర్ణయించుకొని నిశ్చయించుకొని ఈ రాజులాగా రావద్దు. నువ్వు నేను అడగను, దేవుడు ఏమిస్తాడు మనం. నేను మాత్రం అడగను అడగను అడగను. వీళ్ళారా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి దేవుణ్ణి అడగాలి. దైవజనులు దేవదాసు గారు సంఘాలకు ఏం చెప్పారంటే, కోరవు
నీకు కావలసినవి ఓరకనే నీకు ఇస్తాను. ఏం చేయట్లేదట, సంఘం ఏం చేయట్లేదట, కోరడం లేదట. కోరితే ఓరకనే నేను నీకు ఇస్తాను. వీలారా, ధారాళముగా ఇవ్వడానికి నా దగ్గర ధనము నిధులు ఎన్నో గలవు, ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గర. ధారాళముగా ఇవ్వడానికి మనం దేవునికి అరాకొర ఇవ్వచ్చు. మనం దేవునికి ఒకవేళ ధారాళముగా ఇవ్వలేకపోవచ్చు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి? మా చిన్నప్పుడు భక్తుడు ఎవరో రాశాడు, రాసిన వాళ్ళ పేరు తెలీదు కానీ ఆ పాట మాత్రం మా కొయిర్లో పాడిస్తూ ఉంటాను నేను. దశమా భాగము దేవుని సోమో ధారాళముగా ఆయనకి. ఎలా ఇవ్వాలట దేవునికి చెప్పండి? ధారాళముగా ఇవ్వాలి. అలాగే దేవుడు కూడా ధారాళముగా ఇచ్చుటకు నా యొద్ద ధనముంది, నా యొద్ద నిధులున్నాయి, నా యొద్ద వనరులున్నాయి, నా యొద్ద వరాలున్నాయి, తీసుకో. ధారాళముగా ఇచ్చు దేవుని మనం కలిగి ఉన్నాం. వీలారా, ఆదామవలు ఆశీర్వాదాన్ని అడగలేదు. దేవా మరి మమ్మల్ని దీవించండి అని అడగలేదు. కానీ 7 దీవెనలు ఇచ్చాడు ఆదామవలకు. మీరే ఫలించండి, ఆదికాండం 1:28. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లాభరుచుకోండి. వీలారా, అక్కడ వరుసగా మీరు చదివితే 7 ఆశీర్వాదాలు. దానిని సంపూర్ణమైన ఆశీర్వాదము అంటే మనం ఆశీర్వాదం ఇచ్చుట దేవుని యొక్క పని. వీలారా, పుచ్చుకొనుట మానవుని యొక్క పని. ఇవాళ ఆయన బేతని వరకు వారిని తీసుకుని వెళ్ళి వారు అడిగారా, దేవా మమ్మల్ని ఆశీర్వదించము అని అడిగారా అంటే అడగలేదు. వారికి కొంత సస్పెన్స్ ఉంది. వారికి జరగబోయేది అర్థం కావడం లేదు. ఆయన ఇప్పుడే పైకి వెళుతున్నాడని అర్థం కావడం లేదు. కాబట్టి ప్రియులారా, ఆశీర్వదించాడు. సో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయమునందు ఏలియా అనబడినటువంటి దైవజనుడున్నాడు. ఆ ఏలియాను దేవుడన్నాడు, ఇవాళ నేను నిన్ను పరలోకమునకు ఆరోహణము చేసి తీసుకువెళతాను అని చెప్పాడు. వీలారా, వెంటనే ఆయన అన్నాడు, తన శిష్యుణ్ణి సేవకుని చూచి అన్నాడు, అయ్యా ఎలీషా దేవుడు నన్ను పరలోకం తీసుకువెళ్తున్నాడు ఇవాళ, మరి నీవు దయచేసి ఇక్కడే ఉండు అని గిల్గాలులో మొట్టమొదట ఆయన చెప్పడం జరిగింది. వారిద్దరూ ఇప్పుడు గిల్గాలు అనేటువంటి ప్రదేశంలో ఉన్నారు. వీళ్ళారా, మరి ఎలీషాకు అంటే సేవకునికి తెలిసిపోయింది ఆ వేళ, గురువు గారు వాళ్ళ పరలోకం వెళుతున్నారు, దేవుడు తీసుకెళ్తున్నాడు అని అర్థమైంది. కానీ ఆయన ఏమన్నా అంటే, నేను మాత్రం ఇక్కడ ఆగను, నువ్వు ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడి వరకు వస్తాను అన్నాడు. వీళ్ళారా, సరే ఇంకేం చేస్తాడు, వస్తానన్నాడు కదా, సరే రా అన్నాడు. మరి 4 స్థలాలు ఆ వేళ వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ ఏలియా గారు ఫైనల్ గా ఒక మాట అన్నారు, నేను పరలోకమునకు కొనిపోబడక మునుపు నీకేమి కావలనో
అడుగుము అన్నారు. సుమారుగా 7-8 వచనాల దగ్గర ఈ 2వ రాజులు 2వ అధ్యాయములో ఉంటుంది. ఎవరైనా తెరిస్తే చదవండి. నీకు నేను అమ్మా నేను ఏం చేయాలని అనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు. పిల్లారా, గురువు గారు ఆయనతో ఎన్ని సంవత్సరాలు తిరిగాడు, ఎన్ని నెలలు తిరిగాడు, ఎంత కాలము తిరిగాడు, ఎప్పుడైనా ఇలా అన్నాడా? లేదు, లేదు అనలేదు. చాలా మంది అనుకుంటారు, మా గురువు గారు నన్ను ఏం అడగడేంటి, ఏం కావాలో అడగడేంటి, నాకేం కావాలో అడగడేంటి. అరే, ఎప్పుడు పడితే అప్పుడు అడగర్రా గురువులు. శిష్యులు కూడా నేర్చుకోవాలా. గురువు ఉండగా శిష్యుడు శిష్యుడే. కనుక ఆ చివరి దినాన్న నువ్వేమడిగినా, ఏ వరం అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడుగు, ఏ ఆశీర్వాదం కావాలో అడుగు. వీళ్ళారా, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును ఆ సేవకుడు ఎలీషా అడగలేదు గాని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. 9 వచనమా, నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు 2 అంతలు నా మీదికి వచ్చినట్లు నాకు ఈ వరం చాలు అని అన్నాడు. వీళ్ళారా, ఎలీషా వరం అడగలేదు, ఆశీర్వాదు. కానీ మరి ఏలియాయి మొదలు పెట్టాడనమాట. నేను వెళుతున్నాను, ఈ పనంతా నువ్వు చూడాలి, నువ్వు చక్కబెట్టాలి, కాబట్టి నీకు ఒక వరం ఇచ్చి వెళతాను. వరాలు, ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను, వరాలు తిన్నగా సమాధానం చెప్పండి నాకు. దేవుడిస్తాడా, దైవజనుడిస్తాడా? చెప్పాలా? దేవుడిస్తాడా, దైవజనుడిస్తాడా? ఏమా, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. ఎవరిస్తారు? నీకు అసలు ఏం అర్థమైంది? దేవుడిస్తాడా, దైవజనుడిస్తాడా? ఏమా, సో దేవుడిస్తాడు అని మీరు అన్నారు కొంతమంది. చాలా మంది గుళ్ళు కూడా డబుల్ గేమ్లు ఆడే వాళ్ళు ఉంటారనమాట. మనం అలాగా అనొద్దు, దేవుడిస్తాడు అని అనొద్దు, దైవజనుడు ఇస్తాడు అని అనొద్దు. మరి ఎవరిస్తారు? దైవం ఇస్తుందా? సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పినట్టంటే దేవుడు ఏమీ ఇవ్వడు కానీ అన్ని మనకు దైవమే ఇస్తుంది అన్నట్టే. మరి అలాగే వేసుకుంటాను మీకు పాయింట్లు. ఏదో అనాలి కదా. సో ఎవరిస్తారు వరాలు? దేవుడిస్తాడు. ఓకే, దైవజనుడు కూడా ఇస్తాడు. నీకేమి కావాలనో అడుగులు. మరి అడిగితే నువ్వు ఇచ్చేస్తావయ్యా? అడిగితే నువ్వు ఇచ్చేస్తావా? సో అడగమంటున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను అనడం లేదు, నిన్ను ఆశీర్వదించి వెళతాను అనడం లేదు. నీకేమి కావాలో అవి అడుగుము. వెంటనే ఈయన దగ్గర ఆశ ఉంది. వీళ్ళారా, విశ్వాసికి ఏముండాలంటే ఆశ ఉండాలి. నీకు ఆశ ఉందా? ఈ సభలు ఆశతో వచ్చావా? ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచువాడు. మరి ఈ ఎలీషానే సేవకునికి మనస్సులో కోరిక ఉన్నది. ఎక్కడుంది కోరిక? చెప్పండి. మనస్సులో ఉంది. పిల్లారా, మరి ఈ కోరిక అడగకుండా బయటపడలేదు. అడిగిన రోజునే కోరిక బయటకు వచ్చింది. ఎక్కడుంది ఇప్పుడు? ఆ కోరిక మనస్సులో ఉంది. దైవజనులు అన్నారు,
మీరు మనస్సులో కోరిక పెట్టుకోండి. కోరిక అంటే దైవ సంబంధమైంది. నేను లోక సంబంధమైన పాపపు కోరికలు మనస్సులో పెట్టుకోమని అన్నలా. వీళ్ళారా, నీ మనస్సులో ఆత్మీయమైన కోరిక ఉంటే, దైవికమైన కోరిక ఉంటే, అప్పుడు దైవజనుడు పాట రాసి అంటాడు, నీ మనసులో నీవి నెరవేరు ఇక, నీ మనసులో నీవి నెరవేరు క్షేమముగనే యోగవలయే చింతలేకుండా నీవు చింతలేకుండా. నీ మనస్సులో అసలు ఏముంది? ఏమి లేదా? ఏమి లేదా? మరి ఎందుకు వచ్చారు? ఏదోటి ఉండాలా. నీవు దేవుని యొద్దకు వెళుతున్నావు, దైవ సన్నిధానములోని కూడా వెళుతున్నావు, మరి ఒక మంచి వాక్యం వినాలి అనే కోరిక నీకుందనుకో, నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. ప్రియులారా, లేక ఆత్మను పొందాలి, ఫలానా వరమును అడగాలి, సో ఏదో ఒకటి దైవికమైంది, దేవుని రాకడ సిద్ధపాటు నాకు కలగాలి, ఏదో ఒకటి. సేవకుడు అనుకో సంఘ వృద్ధి కొరకు అడుగుతూ ఉంటాడు. తన వృద్ధి కాదు, సంఘ వృద్ధి, మందిర వృద్ధి, ప్రియులారా సేవ వృద్ధి. ఆ కోరికలు దైవ సేవకునికి ఉంటాయి. సబల వృద్ధి. సో ఇలాగున మరి మనస్సులో ఉన్నదానిని బయట పెట్టాడు. వెంటనే ఇదంతా ఇది చెప్పే వాక్యం కాదు నాది, ఇక్కడ టాపిక్ కొరకు వచ్చాను. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఎరికోలో ఉన్నటువంటి ఆ శిష్యులు వచ్చి ఎలీషాను చూచారు. చూచినప్పుడు వారికి ఆయన ఎలా కనబడుతున్నాడంటే, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉండుట చూచిరి అని ఉంటది. అరే బాబు సేవకులు, మీరు ఎందుకు వచ్చారా? బైబిల్ చదవడానికి వచ్చారు. ఏలియా ఆత్మ ఎవరి మీద ఉందట? చదువు చదువు, అదంతా నాకొద్దు, ఆ ఒక్క మొక్క కూడా చదువు బైబిల్లో, అంతే చాలు. ఎవరి ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఏలియా ఆత్మ. ఆయన ఏం అడిగాడు? నీ ఆత్మ నాకు కావాలి అని అడిగాడు. ఏది అడిగాడు అదే వచ్చింది. ప్రియులారా, దైవికమైనది అడిగాడు, ఆత్మను అడిగాడు. ఆత్మను అడిగిన వానికి దేవుడు ఆత్మను ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ఏలియా ఆత్మ ఎలీషా మీద, అంటే ఒకరి ఆత్మ ఇంకొకరి మీదకు వస్తుందంటారా? వస్తుందని బైబిల్ చెప్తుంది. ఓకే, వస్తుంది అని బైబిల్లో మనం చూస్తున్నాము. ప్రియ స్నేహితులారా, సరే, అది ఆశీర్వాదము, ఆదామవలు పొందిన ఆశీర్వాదము. అలాగే బోకురోవు దగ్గర యాకోబు దేవుని యొక్క పాదములను పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నీ కాళ్ళు వదలను అన్నాడు. దేవుని పట్టుకోవడానికి వెళ్ళాడు, దేవుని ముట్టుకోవడానికి వెళ్ళాడు. చూడ్డానికి, కేవలం చూడ్డానికి వెళ్ళలేదు, ఆయన అడగడానికి వెళ్ళాడు. ఆశీర్వాదము కొరకు ప్రాకులాడుతున్నాడు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రియులారా, పెనుగులాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు. ఆయన ఏమన్నాడు? మీరు ఆదికాండం 31, 32 అధ్యాయాలు తెరిచి ఇంటికి వెళ్ళాక చదవండి. అవన్నీ చెప్పే టైం కాదు నాది. ప్రియులారా, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అన్నాడు.
వెళ్ళిపోతాడంటే దేవుడు? కొంచెం గట్టిగా చెప్పమ్మా, బాగా చెప్పావు. అరే తెల్లారితే దేవుడు ఉండకూడదా? ఉండనని ఆయన అంటున్నాడు, నువ్వు కాదు, నేను కాదు అనేది, నేను కాదు అనేది. మరి భక్తులు తెల్లవారుగా ప్రార్థన అనేది పెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? తెల్లవారుజాము అంటే ఏంటి? తెల్లారాక దేవుడు ఉండడు. అర్థమైందా? ఆయన యాకోబు దగ్గరే ఉండలేదు. నీ కొంపలో ఉంటాడా? నువ్వు 7 గంటలు వేసి ఇప్పుడే వేసాం బాబా, నీ ప్రార్థన ఆవిడ ఉండవు. నువ్వు లేటుగా లేచావు. ఇవాళ మనుషులకు వాక్యం అర్థం కావట్లే, పద్ధతి అర్థం కావట్లే, సుఖం ఎక్కువైపోయింది. నువ్వు అర్ధరాత్రుల వరకు పడుకోకుండా నువ్వు ఎప్పుడూ బాగా పొద్దుపోయిన తరువాత పండుకొని తెల్లారి లేచి ప్రార్థన చేయకపోవడం నీ తప్పే, నీ తప్పే. సో చాలా మంది ప్రార్థన చేస్తున్నాం అయ్యారు. ఏం ప్రార్థన చేస్తున్నావు? తెల్లారి 7 అయ్యాక 8 అయ్యాక లేచి. మరి యాకోబు దగ్గరే ఉండని దేవుడు ఆయనతో డైరెక్ట్ ఏమన్నాడు? ఒక మాట చెప్పు నాకు. తెల్లవారుచున్నది కనుక నేను వెళ్ళిపోవాలి. ఆయన దగ్గర లేడు. నీ దగ్గర ఉంటాడా? నీట్లో ఉంటాడా? మనం యాకోబు కంటే గొప్పోడు కదా. యాకోబు కంటే దేవుని బిడ్డ జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఇటువంటి మాటలు ఎందుకు రాశారు అంటే నీ జీవితం బైబిల్ను బట్టి నడుచుకోవడానికి, ఈ పద్ధతులు పాటించడానికి. దేవుని బిడ్డ ఈ ప్రార్థనలు నువ్వు కూడా చేయడానికి. దేవుడు రాత్రి పండుకునేటప్పుడు దేవా మాతో ఉండండి, మా చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి, అలా ఉంచండి, ఎలా ఉంచండి అని ప్రార్థన చేసి పండుకున్నాం. ఎప్పుడు దాకా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు ఎవరైనా సెక్యూరిటీ గార్డును పెట్టుకున్నారనుకో, మా సభల్లో పడతాం నైట్ టైము, ఎప్పుడు దాకా ఉంటారు వాళ్ళు? రేపు సాయంత్రం దాకా ఉంటారా? పొద్దున అయిపోగానే డ్యూటీ దిగి వెళ్ళిపోతాడు వాడు. అర్థమైందా? మరి దేవదూతలు డ్యూటీ దగ్గర, ఓహో దేవదూతలు అంటే అసలు నీకు అర్థమే కాదు చాలా మందికి. నువ్వు అనుకుంటావు వాళ్ళు ఏదో పని పాట లేని ఖాళీ వ్యక్తులు నువ్వు అనుకుంటావు. నువ్వు రాత్రి అడిగావు, ఈ రాత్రంతా మా ఇంటి చుట్టూ లేక మా చుట్టూ పెట్టండి అని నువ్వే అడిగావు దేవుణ్ణి కదా. సో అప్పుడు దేవుడు ఎప్పుడు దాకా పెడతాడు? నేను చెప్పే వాస్తవాలు చేదుగా ఉంటాయి. ఈడేంట్రా తక్క మాట్లాడతాడు. ఇది తిక్క కాదమ్మా, ఇది వాస్తవం. ఎవడైనా అబద్ధాలు చెప్పాడని చాలా బాగా అత్తుకుంటుంది. ఎందుకంటే వాడికి వాక్యం తెలియదు. దేవుని బిడ్డ పద్ధతిగా లేవాలి. నిన్ను లేపడానికే దేవుడు ఈ సిస్టమ్ పెట్టాడు. సరే యాకోబు నుండి బయటకు వద్దాం. ఆశీర్వాదముతో వెళ్ళాడు యాకోబు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియులారా, యావని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తరువాత ఎవరు? సేవకుల్ని. మనం లూకాసు వార్త 24లో చదివాం కదా. వారిని ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళిపోయాడు. యావని ఆశీర్వదించాడు. ప్రియులారా, మరి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయమునందు మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. సో 8వ వాక్యంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి పొందుతారు, శక్తి పొందుతారు. సో ఈ శక్తి పొందే సమయంలో
మీరు యెరూషలేములో ఉండండి అని చెప్పాడు. సమాధిలో నుండి లేచే సమయంలో మీరు గలిలయలో ఉండండి అని చెప్పారు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఒక ప్లేసే అని అనుకోవచ్చు. కాదమ్మా, పోలవరం అంటే వేరు, రాజమండ్రి అంటే వేరు. పోలవరం అంటే వేరు, కాకినాడ అంటే వేరు, ఏలూరు అంటే వేరు. ఒకవేళ అనుకోవచ్చు ఏదైనా ఒక చోటే కదా అని అనుకోవచ్చు. కాదమ్మా, గలిలయ వేరు, యెరూషలేము వేరు. యెరూషలేము దేవాలయాన్ని కలిగినటువంటి ఆ పట్టణం, యెరూషలేము పట్టణం. యెరూషలేములో ఎప్పుడు ఉండాలి, యెరూషలేములో ఎక్కడుండాలి అది చెప్పాడు. అలాగే ఆయన మరణం పొందే ముందు నేను 3వ దినాన లేస్తాను, మీరు గలిలయకు వెళ్ళండి అని చెప్పాడు. కొంతమంది అనుకుంటారు అన్నిటికీ ఒకటే ప్లేసు అనుకుంటారు. ఆడు బుద్ధి లేనుడు నా దృష్టిలో. దేవుడు అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. కొంతమంది ఎవరు, కొన్ని సంస్థలు ఎవరు, వాళ్ళు ఒక ప్లేసే అంటారు అంతే. బట్ బైబిల్ అట్లా లేదు, యేసు ప్రభు అట్లా చేయలే. సో యెరూషలేములో ఉండండి అన్నాడు ఈ ట్రిప్పులో. మరి మొదటి ట్రిప్పులో వాళ్ళు గలిలయలో ఉండమంటే యెరూషలేములో ఉన్నారు. ఓకే, సమాధి ఎక్కడ ఉంది, యెరూషలేములో ఉంది, అక్కడ ఉన్నారు. కొంచెం కోప్పడ్డాడు. కనబడిన వారితో అన్నాడు, సేవకులకు చెప్పండి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళొచ్చున్నాడు, చెప్పండి అన్నాడు. ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఈ ఊరిలో మీకు పని ఏంటి? సో దేవుని బిడ్డ, దేవుడు చెప్పిన చోట్లు, దేవుడు చెప్పిన ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోనికి మనం వెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అందుకుంటాం, పొందుకుంటాం. సో ఇప్పుడు యెరూషలేములో ఉండండి. యెరూషలేములో ఉంటే మీకు పరిశుద్ధాత్మ వరము దొరుకుతుంది. యెరూషలేములోనుండి మీరెదురు చూడుడి, యెరూషలేములోనుండి మీరెదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును, ఇదిగో నా శిష్యులారా. వీళ్ళారా యెరూషలేములో ఉండండి. ఈ పాట మనం ఎవరు పుట్టక ముందు రాసిన పాట. ఎంత ఫేమస్ పాట ఇది. ఇటువంటి పాటలు మీకు రాట్లా. పాస్ గారు పాడుతుంటే అందుకోట్ల సంఘం. మరి ఏమి నేర్చుకుంటారు మీరు? సో ఇవి నేర్చుకోండి. ఇవి పెద్ద కీర్తన పుస్తకంలో ఉంటాయి. అవి ఎంతో అర్థవంతమైనటువంటి వాక్యముని పాటగా మలిచారు. చెత్త మాటలు ఉండవు ఇందులో. అటువంటి పాటలు మనం పడేసుకొని ఆణిముత్యాలు మనం చెత్తూరుకుంటున్నాం. వీళ్ళారా సరే వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం కావాలి? తన సేవకులకి ఏం కావాలి? శక్తి కావాలి. ఇంతకాలము శక్తి లేదా? శక్తి లేదా? మరి ఎంతకాలము వారిని గ్రామాల్లోనికి పంపాడు, వారిని సేవకు పంపాడు, ఇద్దరిద్దరిని పంపాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అమ్మా
అపవిత్రాత్మలను పోగొట్టడానికి, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాను. ఇవ్వడం మాత్రమే కాదు, వారిని గ్రామములలోనికి, పట్టణములలోనికి బంధించాడు. అదంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకు ఇచ్చాడు? ఇంట్లో కూర్చోవడానికి కాదు. చాలా మంది దేవుని వరాలు అడుగుతారు, దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఇచ్చిన తరువాత ఈయన ఎక్కడికి వెళ్ళడు, ఈయన పక్కూరు కూడా వెళ్ళడు, ఈయన పక్క జిల్లాలోకి వెళ్ళడు. పిల్లారా, అందుకే దేవుడు ఏ వరం ఇవ్వడు, గొడవ వదిలిపోయింది కదా. ఒకవేళ ఇస్తే మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వేం చేశావు, ఆ వరాన్ని వాడుకున్నావా? సో వాడుకున్న వాళ్ళకి ఎందుకండి? ఎవరైనా నాకు సెల్ ఫోన్ ఇవ్వండి అన్నారు, ఇచ్చారనుకో, నువ్వు దానికి ఛార్జింగ్ పెట్టవు, దాంట్లో సిమ్ కార్డు వేసుకో. ఒకవేళ సిమ్ దాని ఇదైపోతే, డబ్బులు అయిపోతే అవి కూడా వేయించుకో. మరి ఎందుకది? నాకు నెంబర్ ఉంది అని చెప్పుకోవడానిక? ఉంటే నీకు కాల్ చేస్తే మరి ఎత్తుతావా? నీకు లేదా ఛాన్స్? ఇప్పుడు సెల్ ఫోన్లు అంటే చాలా సరదా అయిపోయింది, అటకారం అయిపోయింది. మేము సెల్ ఫోన్లు వాడిన రోజుల్లో, కొన్న రోజుల్లో ఎవడైనా మాకు ఫోన్ చేస్తే మరి ఇన్కమింగ్ ఛార్జ్ అని ఒకటి ఉండేది, 35 రూపాయల దాకా అయిపోయేది. ఎవడైనా సరదాగా చేస్తే డబ్బులు ఎన్ని అయిపోయి. ఆడికి మామూలు ఫోన్ ఉండే వేస్తాడు, కానీ సెల్కు రింగ్ వస్తే మరి అది ఎవరిదో అని చూసి మరీ ఎత్తేవాళ్ళు అనమాట. టక్కుమని పెట్టేయడం అంతే. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితం డబ్బు విలువ చాలా ఎక్కువ. వీళ్ళరా ఇప్పుడు అంతా ఫ్రీ అంచేత ప్రతి పనికిమాలిన విషయాలు కూడా అందులో మాట్లాడుతూ ఉంటారు. గంటలు ఇలా పెట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు. మంచిదే. దేవుడు నీకు వరం ఇస్తే దాన్ని వదలకుండా వాడుకుంటావా? ఇప్పుడు ఏ పని చేసినా సరే సెల్లోకి ఇలా పెట్టుకొని అంట్లు తోమడం, వంటలు చేయడం, తిట్లు తిప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దేవుడు వరం ఇస్తే అలా వాడుకుంటావా? వదలకుండా వాడుకుంటావా? దేవుని తెలుసు. ఇవ్వాలా వద్దా? ఇద్దామా వద్దా? వాడుకుంటావా? మరి వాడుకోవాలి. దేవా నేను వాడుకుంటాను. ఒక దేవునితో నిబంధన చేసుకో, తీర్మానము చేసుకో. దేవుని బిడ్డ, దేవునికి మహిమ. సరే, ఈ 12 మందికి రోగములను బాగు చేయడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు కదా, పవర్ ఇచ్చాడు కదా, స్వస్థత వరాలు ఇచ్చాడు కదా. ఇప్పుడు మళ్ళా కొత్తగా శక్తి ఎందుకండి? కొత్తగా శక్తి ఎందుకండి? వీళ్ళారా, ఇప్పుడు నా దగ్గర గొప్ప కోసం చెప్పట్లా, ఇది ఐఫోన్. ఇది చాలా మంది పిల్లలకు తెలుసు. ఐఫోన్ అంటే యాపిల్ ఫోన్ తెలుసు. సో మనం 1,50,000 పెట్టి కొనేసాం, అందులో సిమ్లు వేసేసాం, అంతా వాడుకుంటున్నాం. మన పాత ఫోన్లు అన్నీ ఇందులోకి వచ్చేసినాయి, బాగానే జరిగిపోతుంది. ఈ ఐఫోన్ వాడు ఏం చేస్తాడంటే ప్రతి 3 నెలలకి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాడు. iOS 18.1 నువ్వు డౌన్లోడ్ చేసుకో అని మెసేజ్ వస్తుంది. వీళ్ళారా, అది కానీ చేయలేదు అనుకో, కొన్ని అప్లికేషన్లు పనిచేయవన్నమాట. ముఖ్యంగా బ్యాంక్ అప్లికేషన్లు పనిచేయవు. సో మనం డబ్బులు పెట్టి కొనేసాం కదా అంటే కుదరదు. ఇది ఐఫోన్, ఇది దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. చేయకపోతే మరి వాడు ఇవ్వాలనుకున్నది మనం పొందలేము. ఇంకా మన దాంట్లో ఉన్న కొన్ని
ఆ బ్యాంక్ అకౌంట్లు అవి ఆపరేట్ చేయాలంటే అవి పనిచేయవు. ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ప్లీజ్ అప్డేట్ సాఫ్ట్వేర్ అని వస్తుంది అన్నమాట. వీళ్ళరా ఒక ఫోన్కి, ఒక పరికరానికి ఇటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు బాప్తిసం పొందాం, లేక పరిశుద్ధాత్మను పొందాం. అప్డేషన్ ఏమైనా ఉందా? అభివృద్ధి ఏమైనా ఉందా? దేవుని బిడ్డ, దేవునిలో దీనినే ఎదుగుదల అంటారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను 3 సంవత్సరాల క్రితం మీకు వరాలు ఇచ్చాను, సేవలో వచ్చిన తొలి దినాలలో నేను మీకు వరాలు ఇచ్చాను, కానీ ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ కావాలి, మీరు శక్తి పొందాలంటే ఇప్పుడు దాకా శక్తి లేదా? శక్తి లేదా? శక్తి ఉంది కానీ ఆ శక్తి సరిపోదు. నేనుండగా ఈ శక్తి సరిపోయిందేమో, కానీ మరి చాలా మంది అబ్బాయిలు, అంటే మాలాంటి అబ్బాయిలు పెళ్ళి అవ్వకముందు మేము జాబ్ చేసుకునే వాళ్ళం కావు కాబట్టి నేను ఢిల్లీలో చేసేవాడిని జాబ్. పెళ్ళి అవ్వకముందు రూమ్లో ఉంటాం. మరి పెళ్ళైన తర్వాత అదే రూము సరిపోద్దా? భార్యకు భర్తకు సరిపోద్దా? చాలు. మరి ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా రూమ్ ఏంటండి అంటే, రూమ్ కాదు, ఇల్లే కావాలి. ఇల్లే కావాలి. ఈ రూముల్లో ఉండే వారికి మెస్ ఉంటుంది, వండుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్న 5-5:30 కల్లా ఆ బాయ్ వచ్చి సార్ టీ అంటాడు. సో అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మనం కావాలని పెళ్లి చేసుకున్నాం కాబట్టి, యుక్త వయసు వచ్చిన పెళ్లి చేసుకున్నాం కాబట్టి మరి మనం వీళ్ళు తీసుకోవాలి. రూమ్ సరిపోదు, ఇంకా పెద్దది కావాలి, మనం మారాలి. అలాగే భక్తిలో కూడా దేవుని బిడ్డ, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి. నువ్వు అభివృద్ధి చెందాలి. వరములలో అభివృద్ధి, శక్తిలో అభివృద్ధి, భక్తిలో అభివృద్ధి. సో ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదముతో నీకు అనుగ్రహించబడుతుంది. విశ్వాసి, వాక్యాన్ని మనం చూద్దాం. ఈ శక్తి అనేది మరి దైవ గ్రంథంలో ఉన్న కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రము నేను జ్ఞాపకం చేస్తాను. ఈ శక్తి అనేది దేని కొరకు అంటే, కొన్నిసార్లు మన శక్తి సరిపోవచ్చు. వీళ్ళారా, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ఏలియా గారు ఒక చెట్టు కింద పండుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆయన నిద్రపోతూ ఉంటే పరలోకము నుండి దేవదూత వచ్చి లేపి, ఏలియాను లేపి ముట్టి, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది కనుక నీవు లేచి ఉంచే, ప్రయాణం ఉంది, నువ్వు లేచి వెళ్ళిపో అనలేదు. దేవుడండి ఆయన ఏం పెట్టకుండా, ఏమి ఇవ్వకుండా ఆయన పని చెప్పడండి. పని చెప్పడండి. వీళ్ళారా, ఆయన దేవదూత చేత ఆహారం పంపించాడు. నీ శక్తికి సరిపోయిన ప్రయాణం కాదు, నీ శక్తికి మించిన ప్రయాణము. ఏం ప్రయాణం ఇది? చెప్పండి. నీ శక్తికి మించిన ప్రయాణము. అమ్మా, అన్ని కూడా నీ శక్తితో నువ్వు చేయలేవు. అప్పుడు దైవ శక్తి కావాలి. దేవుని శక్తి నీకు అవసరం, ఆత్మశక్తి నీకు అవసరం. శక్తికి మించిన కార్యములు మీరు చేయాలి కనుక మీరు ఇప్పుడు ఆత్మను పొందాలన్నారు సేవకులతో. నువ్వు లేచి భోంచేయి.
పిల్లారా, పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తిన్నాడు. నీళ్ల బుడ్డి అక్కడ కాళ్ళ దగ్గర పెట్టబడి ఉంది. పరలోకం నుండి దేవదూత వచ్చినటువంటి ఆ యొక్క నీళ్లు తాగాడు. ఎంత ధన్యుడండి ఏలియా. సో ఏలియాకు కాకుల ఆహారం తెచ్చాయి, ఏలియాకు విధవరాల ఆహారం పెట్టింది, ఏలియాకు దేవదూతలు ఆహారం పెట్టారు. ఎంతమంది అండి, ఎన్ని రకాల భోజనాలు. దేవుని సేవకునికి ఎన్ని రకాల భోజనాలు. ఒక్కొక్క ఊరు వెళ్తే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధానము, ఒక్కొక్క భోజనం. మేము కొల్లూరు వెళ్ళేవాళ్ళం. కొల్లూరు వెళ్తే అక్కడ పెట్లు తెప్పించామండి అయ్యా మీకోసం, పెట్ట మాంసం అని వేసేవాళ్ళు. ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ. సో దేవుని సేవలో అవన్నీ సేవకులకు లభించేటువంటి భాగ్యం. సరే, శక్తికి మించిన ప్రయాణము. నీ శక్తి సరిపోదు. ఇదిగో దైవశక్తిని ఆహారము రూపంలో నేను నీకు పంపిస్తున్నాను. ఇదే దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. భోజనము చేయుము. చూశాడు, ఆ భోజనపు బలముతో వెళ్ళిపోయాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యమును మనం చదివితే ఇక్కడ ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘం పేరు చెప్పు. ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా సంఘము. ప్రియులారా, ఈ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ 8వ వచనంలో అంటున్నాడు, నీకు ఉన్న శక్తి కొంచెము. ఎంత? నీ శక్తి ఎంత? కొంచెము. ప్రియులారా, నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ నీవు నా బోధ విన్నావు, నా వాక్యం విన్నావు, నన్ను ఎరుగను అనలేదు. యేసు అంటే మాకు తెలీదు అనలా. నా నామం అంటే ఆయన పేరు ఎరుగను అనలేదు. కానీ నీకెక్కువ శక్తి లేదమ్మా సంఘమా. కొన్ని సంఘాల దగ్గర శక్తి లేదండి. ఒక పాస్టర్ గారు సేవకుడు ఉండేవాడు. పాస్టర్ గారు అనేటువంటి సేవకుడు. ఆ రోజుల్లో మా చిన్నాన్నగారు సేవ చేసేవారు. వాళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళేవారట. ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్తే ఈయన సైకిల్ మరీ డొక్కు సైకిల్ కింద ఉంటే, రామయ్య బాబు దానికి ఏమన్నా సర్వీస్ అన్నా చేయించవచ్చు కదా, సైకిల్ సర్వీస్ ఎంత అవుతుందో ₹2 అవుద్ది, అది కూడా చేయించేవారు కాదు. తిరిగినంతకాలం తొక్కడం అన్నమాట. సో ఆ పాస్టర్ గారు అన్నమాట, అయ్యగారు మా కాకులండి, అంటే కాకులంటే విశ్వాసాలు అనమాట. మా కాకులండి, వాటి మూతండి అంటే ముక్క అనమాట. ప్లాస్టిక్ కాకులు లాంటివి అండి మేమేమో ఇనప ముట్టు కాకులండి. ఎంత బరువు తెచ్చినా ఆ ముట్టు ఊడిపోదండి. మా అమ్మ కాకులకైనా కొంచెం గట్టిగా బరువు తెచ్చాయనుకోండి, ఆ మూత ఊడిపోద్దండి అట్లా. మీకు అర్థమైందో లేదో, దాని చాలా మరణం. అది కానీ గట్టిగా ఒక ₹5 వెయ్యాలంటే దానికి మూత ఊడిపోయినట్టేనమాట. అంత కెపాసిటీ లేదు. మీ ఊళ్ళో ఉందండి, మీరు హిందువుల మధ్య కదా, మరి మీ కాకులు ₹10 వేసినా అట్లకి ఏమవుతుందండి. అవి ముట్టు కాకులండి బాబు, మావి మాత్రం ప్లాస్టిక్ మూతి కాకులండి అనేవాడు. అంటే నీకున్న శక్తి, అన్ని సంఘాలు ఒకే శక్తితో ఉండవమ్మా. అందరు దైవజనులు ఒకే విధమైన శక్తితో ఉండరు. కొందరికి శక్తి కొంచెము అయినప్పటికీ ప్రియులారా, మరి
ధనముండే గొప్ప గొప్ప సభలు పెడతారా? ధనముండే గొప్ప గొప్ప కార్యక్రమాలు పెడతారా? ఇలాంటి సభ పెట్టాలంటే లక్షలవుతాయి ఖర్చు, అన్నిటికీ లక్షలవుతాయి. ఇక బైబిల్ మిషన్ సభలు అనగానే భోజనాలు ఒకటి. మరి ఆ సోమరాజు గారి కాకులు చాలా ఎనుముట్టు కాకులు. ఈ స్టేజ్ ఎక్కుతుంటే నేను విమానంలో కాకుపెట్టి ఎక్కినట్టు అనిపించింది నాకు, అంత ఎత్తుంది. సో చాలా ఎత్తులో ఉంది ఇది, చాలా సంతోషం. మరి ఇవన్నీ కూడా కట్టలు కట్టలు ఆయన దగ్గర ఉంటే చేసిన ఏర్పాట్లు అంటారా ఇది? దేవుడు అంటాడు, ఇలాంటి ఒక సంఘాన్ని చూసి దేవుడు అంటాడు, నీకు ఉన్న శక్తి ఇప్పుడు నీకు నోరు రావమ్మా, ఎందుకంటే మీరే కదా సంఘం. చదువు ప్రకటన 3:8 చదువు. నీకున్న శక్తి కొంచెమే కొంచెమే. కొందరు సేవకుల దగ్గర కొంచెమే ఉంది, కొంచెమే ధనం ఉంది, కొంచెమే శక్తి ఉంది, కొంచెమే సంఘం ఉంది. అయినా సరే ఘనమైన సభలు చేయగలుగుతున్నారు. కొందరి దగ్గర, మా దగ్గర 500 మంది ఉన్నారు, మా దగ్గర ఇన్ని వేల మంది ఉన్నారు. మరి చేయి, మీటింగ్ చేయి చేసి మరి చాలా మంది ఉన్నారు కదా, మరి భోజనం పెట్టు. మా రాజమండ్రి ఎన్నో మీటింగులు జరుగుతాయి. మా గుడికి ఆ పక్కనున్న ఈ పక్కనున్న ఆర్ట్స్ కాలేజీలో ఎన్నో మీటింగులు, కానీ ఎవరు భోజనాలు పెట్టరు. మరి అక్కడ మీటింగ్ పెట్టి కూడా మేము భోజనాలు పెడతాం. వీళ్ళారా, ఇది దేవుడు చూస్తున్నాడు. నీ దగ్గర డబ్బుండేవన్నీ చేస్తున్నావా, శక్తి ఉండే చేస్తున్నావా? నీకు కొంచెమే ఇచ్చానయ్యా, కొంచెమే. కానీ నువ్వు నా మీద ప్రేమతో, నీవు సేవ మీద ప్రేమతో, సంఘము మీద ప్రేమతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుని బిడ్డ, చేసే శక్తి కూడా దేవుడిచ్చాడు. అన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు, అన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ప్రియులారా, నీవు నా నామము ఎరుగన అనలేదు, ఇంకా నా నామాన్ని నీవు ప్రకటిస్తూ ఉన్నావు. ప్రియులారా, వాక్యములు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువు ముందుకెళ్దాం మనం. చదవండి. 2వ తిమోతి 1:8 చదవమ్మా. దేవుని శక్తిని బట్టి అమ్మా, సువార్త నిమిత్తమైన చదువయ్యా, శ్రమానుభవములు పాలివాడవయుండు. దేని విషయములో? సువార్త విషయమైన శ్రమానుభవం. సువార్త ప్రకటించాలంటే దాని వెనుక శ్రమ ఉంటుంది, శ్రమలతో కూడినటువంటి అనుభవము ఉంటుంది. పిల్లారా, మరి ఇవన్నీ భరించుకుంటూ నీవే ముందుకు సాగుము. సభలు చేయాలి, ఖర్చు అవుతుంది కదా, కష్టమవుతుంది కదా. మరి ఇంకో మాట చెప్పనా, ఎంత కష్టపడి పాస్టర్లు మీటింగ్లు అవి ఇవి అరేంజ్ చేస్తే ఆ టైంలోనే 4 చినుకులు, గాలిదుమ్ము, వర్షాలు, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతా ఉన్నాయి. నిరుడు పట్టిసీన్ మీటింగ్కి ఏమొచ్చిందమ్మా? సో వర్షం వచ్చింది.
చాలా ఇబ్బంది పెట్టింది, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. సో మరలా ఈ ఏడాది సభ పెట్టారు కష్టపడి, మరలా వాతావరణం భయంగా. మన వైస్ ప్రెసిడెంట్ గారు పెట్టినప్పుడు కూడా, మన సెక్రటరీ గారు పెట్టినప్పుడు కూడా మరి వేరే చాలా మీటింగ్లు జరుగుతున్నాయి, కానీ వాటికి వర్ష భయాలు లేవు. ఇక్కడ వర్షాలు వస్తుంటే నాకు ఫోన్లు వస్తాయి, అయ్యా ప్రార్థన చేయండి. చేస్తున్నాం అంటే మనతో ప్రార్థన చేయించడానికే. మన కళ్ళల్లో నుండి వర్షం వచ్చిందనుకో, ఆ వర్షం ఆగిపోద్ది. సో మనతో వర్షము కురిపించడానికి దేవుని బిడ్డ, దేవుడు ఇటువంటి వాతావరణాన్ని అనుమతిస్తున్నాడు అని నేను అనుకుంటాను. సువార్త విషయంలో శ్రమ ఉంది, ఆ శ్రమానుభవము మరి శక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, త్వరలోబరము, ఆత్మ కుమ్మరింపు దినములలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. సో దైవాత్మను పొందుట, దైవాత్మను అందుకొనుట, మీరు శక్తి నందుదురు. శక్తి మీ అందరికీ కావాలి, మీకున్న శక్తి సరిపోదు. కాబట్టి దేవుని శక్తి కొరకు అడగండి. ప్రియులారా, దైవ శక్తిని అందుకోండి, దైవ శక్తిని పొందుకోండి. కొన్నిసార్లు దేవుడు మానవునికి అడగకుండా కొన్ని ఈవులనిచ్చాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 8వ దావీదు కీర్తన 8వ వచనం దగ్గర దావీదు గారు ఒక మాట రాస్తూ ఉంటాడు. నీవు మానవుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము ఎంత తక్కువ. అమ్మా, కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే అందరికీ తెలుసు, కానీ కొంచెం అంటే ఎంత? కొన్ని తెలుసు కానీ చెప్పలేదు. ఎంత తక్కువ అంట చెప్పు. మన వాక్యమే ఇది, బయట మాటలు కాదు కదా. మరి మీకు అర్థం కావడం కొరకు కొంతమంది వంట వండేటప్పుడు ఇంకోళ్ళ దగ్గరకు వచ్చి, బాబు ఇదిగో కూర ఉప్పు సరిపోయిందిలే చూడమ్మా అని మన చేతిలో ఇచ్చారనుకో, లేకపోతే తెడ్డు మనకి ఇచ్చారనుకో గరిట, ఈయన సీరియస్గా ఎడం చేతిలో, మరి రుచి చూసి వాళ్ళందరూ మనం కుడి చేతితో తింటాం, కానీ ఎందుకో రుచి చూసేటప్పుడు నేను చూసినంత మట్టుకు ఎడం చేతిలోనే వేసుకుని నాకుతూ ఉంటారన్నమాట. అవునా కదా? నేను అలాంటివి బాగా గమనిస్తూ ఉంటాను. నేను కుడి చేయి పెడతా, ఇందులో సో వేసి కొంచెం ఉప్పు తక్కువ అంటాను. కొంచెం అంటే ఒక స్పూన్ వేయచ్చా, అబ్బో ఎక్కువైపోద్ది. అర స్పూను అంత కూడా వద్దు. మరి ఎంత? ఒక పావు స్పూన్ సరిపోతుంది. ఎంత ఎంత చెప్పాడు? కొంచెం, ఎంతో కాదు, కొంచెం తక్కువ. ఆ కొంచెం కలిపితే బ్రహ్మాండం ఉంటుంది టేస్ట్. కొంచెం తక్కువ. దేవుడట మానవుని ఆయన కంటే కొంచెమే తక్కువగా చేశాట. నువ్వేమనుకుంటున్నావు? దేవునికి నీకు ఎంతో వ్యత్యాసం ఉందని అనుకుంటున్నావేమో. దావీదు గారు చెప్తున్నాడు సీక్రెట్. ఓకే, నా పాయింట్ ఇది కాదు. ఇంకా చదువు. మహిమా ప్రభావములతో కిరీటం పెట్టాట. ఏ కిరీటమో? మహిమ కిరీటమో.
ప్రభావము అనే కిరీటం. ఇప్పుడు మనలను దేవుడు మహిమపరచాలనుకుంటే మహిమ కిరీటం పెడతాడు. ఓకే, వెరీ గుడ్. మరి ప్రభావము అనేటువంటి కిరీటము దేని కొరకు పెడతాడు? చాలా సింపుల్ అమ్మా. నేను లాజిక్ ఇప్పానంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఏ కిరీటం అట? ప్రభావము. ఈ రాత్రి మీలో కొంతమంది ప్రభావము అనే కిరీటం పెట్టుకుని వెళ్ళాలి. మీలో ఎవరికి దాని అవసరం ఉందో, ఎవరికి కావాలో, దేవుని బిడ్డ యేసు ప్రభువారు ఒక చనిపోయిన బిడ్డను బ్రతికించడానికి యాయీరు ఇంటికి వెళ్తున్నారు. లూకాసు వార్తలు ఉంటుంది. నేను ఇప్పుడు అవన్నీ తెరవద్దులే, మీకు తెలిసిన స్టోరీ. వెళుతూ ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు రోగి వచ్చి ఆయన బట్ట, ఆయన వస్త్రమును ముట్టుకుందాము అని మనస్సులో అనుకుంది. ఏం ముట్టుకున్నారనుకుంది? ఆయన వస్త్రాలనా? ఆయన వస్త్రాలు ముట్టుకుందాం అనుకుంది. నువ్వు అనుకునేవి దేవుని తెలుస్తాయి. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఏదో అనుకుని రావాలి సభలకని. ఏమనుకుని వచ్చావు? దేవుని బిడ్డ సరే ముట్టుకుంది, బాగైపోయింది. ఆయన ఆగి అంటాడు, మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. ప్రభావము బయటికి వెళితే ఏం జరిగింది చెప్పండి. నేను అట్టిపండు తెలిసినట్టు తెలిసేసాను. ఇంకా చెప్పడానికి ఏముంటుంది అక్కడ? ప్రభావము ఆవిడలోనికి వెళ్ళగానే ఏం జరిగింది? ఇప్పుడు మీకు అర్థమైందా? స్వస్థత ఎలా జరుగుద్దో అర్థమైందా? నీకు స్వస్థత కలగాలని దేవుడు అంటాడు, మనిషినంట ప్రభావము అనే కిరీటం పెట్టేట. ఇప్పుడు జాగ్రత్తగా చదువు, నీకు అర్థమవుద్ది. ఈ 8వ కీర్తనలో మహిమా ప్రభావములతో అతనికి కిరీటం పెట్టేశారు. కొన్నిసార్లు మన అనారోగ్యాలు తొలగించడానికి దేవుడు మన తల మీద ఒక కిరీటం పెడతాడు. అప్పుడు మనకు స్వస్థత వచ్చేస్తుంది. కొన్నిసార్లు వ్యాధులు రాకుండా, అన్నా తప్పుగా అనుకోకండి, ఆ కరోనా టైంలో ఆ మాస్క్ పెట్టుకుంటే 5 నిమిషాలు ఉండలేను నేను. మీరు అనొచ్చు, మరి మేమే పుట్టినప్పటి నుండి మాస్క్ పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడతాం అనుకోవచ్చు. అంటే నా ప్రాబ్లం నాది. కొంతమంది రోజంతా పెట్టుకున్నా అలా ఉండగలిగేవారు. కానీ నేను అస్తమానం ఇలా టంగుమని దించేయడం. సో మాస్క్ సరిగ్గా మెయింటైన్ చేసేవాడు కాదు. పోనీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమంటే ఆగేవాడినా అంటే అది ఆగేవాళ్ళం కాదు. అసలు ప్రార్థనలే గుళ్ళు ఆపల, ఆ సంఘాల్లో ఆరాధనలు ఆపల. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా టౌన్లో ఎవరు గుళ్ళు తెరవలే. ఇంకా కరోనా పూర్తిగా పోయేదాకా ఏదో సోషల్ డిస్టెన్స్ అనేవారు, కానీ అట్లా కూర్చోబెట్టేసి బెంచ్కి ముగ్గురు కూర్చోబెట్టేసి అట్లా నడిపించేసేవాళ్ళు. ఒక సర్వీస్ బదులు 2 సర్వీస్. సో అలాంటి పరిస్థితిలో నాలాంటి వాడికి ఈజీగా అటాక్ అవ్వాలి. కానీ ఆ 3 ట్రిప్పుల్లో ఎప్పుడూ దేవుడు నా దగ్గరికి ఆ వ్యాధిని రావడం కదా. కూడా చాలా మందికి వచ్చి ఉండదు, వచ్చిన వారు కూడా కొంతమంది ఉంటారు. ఏంటిది మనకు రాలేదు అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా? దేవుడు ఆల్రెడీ ప్రభావము అనే ఒక కిరీటాన్ని పెట్టాడు. ఆ కిరీటం ఎవరికి పెట్టాడో ఆయన ప్రభావము మనలోనికి ఎప్పుడైతే వస్తుందో వ్యాధి మనలోనికి రాదు, ఉన్న వ్యాధి తొలగిపోతుంది. అర్థమైందా?
మహిమా ప్రభావములతో నీవు అతనికి కిరీటం పెట్టావు. ఈ ప్రభావం ఏం చేస్తుంది? చాలా మందికి స్వస్థ అంటారు. స్వస్థ ఎలా జరుగుద్దో తెలీదు. దావదాసి గారు దానికి వివరణిస్తూ, రోగుల ప్రభావము బాగు చేసి పంపిన, రోగుల ప్రభావము బాగు చేసి పంపినావు రక్షకాల వందనాలు. రోగులను దేనితో బాగు చేసి పంపాడట? ఏం మాట్లాడు? సరే, మీకు ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతాను నేను. నా దగ్గర మాట్లాడకపోతే మాట్లాడకపోయారు, కానీ ఆ భోజనం దగ్గర మాట్లాడతారా? కొంచెం ఇవ్వు, సాంబార్ అయ్యమ్మా, ఇంకొంచెం అన్నం అయ్యమ్మా, అది తగ్గించు. అక్కడ ఎగుతాయి నోళ్ళు. ఎక్కడా అమ్మా? ఆ ఆహారం దగ్గర. ఇది ఆహారమే, ఇది వాక్యాహారం, ఇది వాక్యాహారం. దేవుని బిడ్డ, ఇక్కడ కూడా నీ నోరు లేవాలి. యేసు ప్రభువు ప్రభావముతోనే బాగు చేస్తారు. ఓపెన్ సీక్రెట్ ఇది. కనుక ఈ రాత్రి శక్తి లేని వారు, తక్కువ శక్తి కలిగిన వారు శక్తి కొరకు అడగండి. రోగులు ప్రభావము అనే కిరీటము నీ తల మీద పెట్టమని ప్రభువుని అడగండి. ఈ సభలలో నీవు శక్తిహీనునిగా వెళ్ళకూడదు, ప్రభావము లేనివానిగా నువ్వు వెళ్ళకూడదు. సో ప్రభావవంతమైనటువంటి సభలు దేవుడు జరిగిస్తూ ఉండగా దైవ ప్రభావముతో నీవు నింపబడి, దైవ ప్రభావమును నువ్వు సంపాదించుకొని, ప్రభావమును పొందుకొని, శక్తిని పొందుకొని, అంటే ఛార్జింగ్ లేని ఫోన్ తీసుకెళ్ళి ఒక వైర్ పెడితే కొన్ని వైర్లు చాలా ఫాస్ట్గా ఎక్తాయి కదా, ఒక అరగంటలో ఎక్కేస్తాయి. కొన్నేమో రాత్రంతా పెట్టినా ఇంకా కొంచెం ఖాళీ చూపిస్తుంది, అవి చాలా స్లోగా ఉంటాయి. కొన్నేమో చాలా ఫాస్ట్గా. సో కొన్నిసార్లు ఫోన్ దాని మీద అలా పెడితే చాలు, వైర్ లేదు, ఏం లేదు, ఆ వైర్లెస్ ఛార్జింగ్తో జమ్మని లాగేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చాలా ఫాస్ట్గా ఈ కూటాల్లో గుళ్ళో పొందినట్టుగా కాదమ్మా ఛార్జింగ్, ఇక్కడ చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుద్ది. నేను చెప్తున్నా, అందుకే సభలు పెడతాం మనం. నీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట ఇక్కడ. సో స్వస్థత నీకు శీఘ్రముగా లభించను. దైవ శక్తి శీఘ్రముగా నీకు లభించను. ఒకసారి దైవ శక్తి కొరకు దేవుణ్ణి అడుగుదాం. ఒకసారి వీలున్న వారు మోకరించండి, వీలు లేని వారు నిలుచుని కళ్ళు మూసుకొని మీరు దేవుని వైపు చూడండి. ప్రభు యొక్క శక్తిని అడుగుదాం, ప్రభు యొక్క శక్తిని పొందుదాం, శక్తిని అందుకుందాం, శక్తితో వెళదాం. నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి. శక్తి నాకు కావాలి, శక్తి నాకు కావాలి. ఉమ్మారించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. ఉమ్మారించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి.
శక్తి నాకు కావాలి, యేసయ్యా నీ శక్తి నాకు కావాలి. దైవ శక్తి కొరకు దేవుడిని అడుగుదాము. శక్తినిచ్చేందుకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. శక్తివంతునిగా చేయడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. దేవా, నీ శక్తితో నన్ను నింపు, నీ శక్తిని నాకు ప్రసాదించు, నీ ఆత్మ నాకు కావాలి. నేను శక్తికి మించిన కార్యములు చేయాలేమో, పనులు చేయాలేమో. తండ్రి, నీ సేవకులకు ఆత్మశక్తినిచ్చిన రీతిగా ఈ సమయంలో నీ శక్తిని నాకు దయచేయి ప్రభా. ప్రతి వారి పాపమును పరిహరించి ఒకమారు నా పాపను వచ్చి నీ రక్తముతో శుద్ధి చేసి నీ శక్తితో అభిషేకించుదేవా. ప్రతి బిడ్డ కూడా నీ శక్తిని అందుకొని పొందుకొని శక్తివంతులైపోవాలి ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ఆత్మను పొందడానికి ఏమి ఒడ్డుగా ఉన్నాయి. ఏ అవరోధములను ఆటంకములను తీసివేసి, అవరోధములను తీసివేసి అభిషేకించండి, అభిషేకించండి. ఆత్మతో నింపండి. ఆత్మాభిషేకము లార్డ్ ఈ ఆత్మాభిషేకము, అగ్ని అభిషేకము ఒక్కొక్క బిడ్డ మీద ఈ ఆత్మవరమును పెట్టి అభిషేకించుమయ్యా. ఆత్మదేవా తాకు, ఆత్మదేవా ఒక్కొక్కరిలోనికి దిగరదు. నీ వారిగా ప్రతిష్ఠించు ప్రభా. ఎవరు బలహీనతలతో ఉన్నారు, ఎవరు అనారోగ్యములతో ఉన్నారు, అయ్యా నీ ప్రభావమును వారిలోనికి దిచ్చివేసి, ఎటువంటి రాగము వారిలో ఉన్నా, ఎటువంటి జబ్బు వారిలో ఉన్నా, ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎదురుగుడ్డను. వ్యాధులను మీరు తొలగించండి, జబ్బులను మీరు తొలగించండి, అభిషేకించండి మా ప్రభావముతో. బలహీనతలను దూరపరచి నీ బలము, నీ ప్రభావము, నీ శక్తి, నీ మహిమ నీవే 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 ఈ సభలో పాల్గొనడం ద్వారా, ఇక్కడ ఏకీభవించడం ద్వారా అతి భాగ్యమును మీరు ప్రతి వారికి నీ దయచేసి, నీ దాసుడు, నీ సేవకుడు బలహీనుడు, అయ్యా శక్తికి మించిన సభ, శక్తికి మించిన ఖర్చు, శక్తికి మించిన పని భారము ఈ కుటుంబము భరిస్తూ ఉండగా, నీవే ఏలియాకు శక్తినిచ్చినట్టుగా ఈ కుటుంబమునకు, ఈ సేవకునికి, వారి సంఘములకు కొత్త శక్తిని మెరిచి రాకడ పర్యంతము నడిపించమని, పాల్గొన్న దైవ సేవకులందరినీ నన్నును దీవించి పంపమని, సర్వశక్తిమంతుడై ఉండి నాకు
తన శక్తిని దానముగా ఇచ్చుచున్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరూ కూర్చోనండి. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఏడాది సభల్లో చిన్న ఆటంకం మనం చూసాం. ఈసారి ఇంకా త్వరగా పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వలన ఈ డేట్లు మనకు దొరికాయి. సో మరలా వర్షాటంకం కనబడింది. మా దేవుని చిత్తమైతే వచ్చాడు. అది ఇంకా ఎర్లీగా మే నెల రాకముందే సభలు పూర్తి చేయాలని ఆశతో ఉన్నాను. సో ప్రార్థన చేయండి. సభలో పాల్గొన్న వారందరూ కూడా ఈ దినాన్న ప్రత్యేకమైనటువంటి దీవెనలతో దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు అని నమ్మి దేవుణ్ణి చప్పట్ల ద్వారా మీరు మహిమపరచండి. మీ నమ్మిక చొప్పున దేవుడు నీకు చేస్తాడు. మరి వ్యయ ప్రయాసల కూర్చి సోమన్ రాజు గారు, మన బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు ఈ యొక్క సభలు ఏటేటా నిర్వహించుట, వారి కుటుంబం ప్రయాసపడుట, సంఘ బిడ్డలుగా మీరు సహకరించుట, మరి ఒక కొమ్ము మీరు కాయుట. ఎందరో ఉన్నారు. యేసు ప్రభు శిలువ మోస్తుంటే ఎందరో ఉన్నారు. పేతురు గారు ఉన్నారు. అన్నిటికీ ముందు టక్మని లేస్తాడు పేతురు గారు. ఎవరు రాలా. ఎవరు పల్లెటూరు నుండి వెళ్తూ కనబడ్డాడంట. ఆ కురేనీడైనా సీమోను. ఎరా మోస్తావా? ఓ వైపును మోస్తావా? మోస్తాను. సో ఆ భాగ్యం అంటే అప్పటిదాకా సీమోను ఎవడో ఎవరికి తెలియదండి. అటువంటి వారికి సిలువ మోసే భాగ్యం ఇచ్చాడా లేదా చెప్పండి. అలాగే బైబిల్ మిషన్ సభల్లో కూడా అయ్యా ఈ ఖర్చు నేను మోస్తాను, ఆ భోజనాలు నేను మోస్తాను, ఈ పరిచర్య నేను మోస్తాను అని ముందుకొచ్చే సీమోన్లు కూడా ఉంటారు. ఆయన ఎంత ధన్యుడో. పరలోకం వెళ్ళాక అందరూ కూడా అతన్నే చూస్తారు. యేసు ప్రభు తర్వాత సిలువ మోస్తుంది ఆయనే. నువ్వు నేను మొయిలా, పేతురు గారు మొయిలా, తోమా గారు మొయిలా, కబుర్లు మాత్రం చెప్పారు. చాలా మంచివాళ్ళు అనుకోండి శిష్యులు, వాళ్ళ పేరడ్డాన్ని మనం సరిపోం. యోహాను గారు మొయిలా. కానీ దేవుడు ఎవరికి అవకాశం ఇస్తాడు. ఒక అల్పుడు అనుకున్న వారికి మరి ఎవరికి లేని భాగ్యం అవేళ దక్కినట్లుగా. ప్రియులారా, దేవునికి మహిమ. మరి మేందరూ ఐక్యతతో పాస్టర్ గారికి సహకరించడాన్ని బట్టి ఈ యొక్క సభలు ఈ రీతిగా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మన సంస్థను బట్టి మేమెంతో ఆనందిస్తూ, ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, మన సంస్థలో ఉన్నటువంటి ప్రతి సేవకుని కూడా మేము ప్రోత్సహిస్తూ, మరి మా వంతు సహాయం అందిస్తూ, కృషి చేస్తూ మరి వారిని ముందుకు బలంగా నడిపిస్తూ ఉన్నాం. దేవునికి ఎన్నో స్తుతులు. మరి పాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు వారికి శక్తినిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, రాకడ పర్యంతము ఇటువంటి సభలు నిరాటంకముగా ఘనముగా చేయుటకు సామర్థ్యం ఇచ్చి వారిని వాడుకోవాలని, మరి సహకరించిన కుటుంబాలకు ఈ భారము మరి సిలువ మోసినటువంటి వారికి దేవుడే మరి కురేనీయుడైన సీమోనుకి దేవుడు ఏమిచ్చాడో బైబిల్లో రాయబడాల. కానీ ఏమి ఇవ్వకుండా ఉంటాడా? ఏమో తప్పకుండా ప్రియులారా, ఎంత భాగ్యం ఇచ్చాడు. బైబిల్లో ఆయన పేరు రాయించుకున్నాడు. సో అంత భాగ్యము వారికి ఇచ్చినట్టుగా దేవుడు మీ పరిచర్యలు ప్రయాసను బట్టి తగిన ఫలము రాబో దినాల్లో ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. అందరికి మరణాత.
సంతోషమండి. మరి అమూల్యమైన వర్తమానం అందించిన ఈ గారికి మా పక్షంగా అలాగనే మా సంఘాల పక్షంగా అందరు మరణాతులు ఒక విషయం చెప్పాలి. వేళ సభ కొరకు ఉదయకాల సమయంలో అయ్యగారికి నేను ప్రార్థన మరి ఫోన్ చేసినప్పుడు, బాబు ఇక్కడ వర్షం పడుతుంది, మీకు అక్కడ ఎలా ఉందన్నారు. వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది, కొన్ని చినుకులు పడుతున్నాయి అయ్యగారు అన్నాం. ఒకటే చెప్పారు అయ్యగారు, ఈవేళ మీ సభ జరుగుతుంది, గట్టిగా చప్పలు కొట్టాలి. ఈవేళ మీ సభ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. నిజమే. మరి 3 గంటల వరకు కూడా సభ ఇవాళ జరుగుద్దా జరగదా అనేది టెన్షనే. కానీ అయ్యగారి యొక్క ప్రార్థన బట్టి ఈ రీతిగా ఒక చుక్క కూడా వర్షం పడకుండా దేవుడు ఇలా జరిగించారు. అందుని బట్టి బిషప్ తండ్రి గారికి, ప్రెసిడెంట్ అయ్య గారు, బిషప్ తల్లి గారికి, అలాగే సెక్రటరీ గారు కూడా ప్రార్థన వారి సంఘాల్లో బలంగా జరిగించారు. అందుకు మరుక్షరి అయ్యారు మా సంఘపక్షం అందరు మరణాతులు. అలాగనే మరి మా బిడ్డలు చిన్న సత్కారం అయ్యారు. మరి మా అల్లుడి గారు కూడా వచ్చారు హైదరాబాద్ వచ్చి, అయ్యారు మీ పెళ్లి చేసిన బిషప్ గారు వస్తారంటే సెలవు పెట్టుకొచ్చారండి అమ్మా, రండి. ఇన్సెంటు, జెరోము, హెన్రిక్కు, తమాసో చూసారు, రండి సరే త్వరగా. రండి పిల్లలండి. మధ్యలో పాట పాడేవారు ఒక చరణం, అల్లవే చరణం. ఎవరు పాడతారు? పాట అడిగారు నిన్న నన్ను. ఆ బెంజమిన్ గారు ఎక్కడ బెంజమిన్ రావాలి, 50 రూపాయలు బెంజమిన్ గారు. రండి త్వరగా రండి. రండి ఇద్దరు రండి. అన్నాను అలాగనే అలాగనే అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, యేసయ్యా 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 యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా,
తోడైనావు మేడైనా తోడైనా మేడైనా తోడైనా నీవే కదా యేసూ అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా నాకు నీవే దిక్కైనావు తొందరలేని నాకు నీవే మృక్కైనావు దిక్కులేని నాకు నీవే దిక్కైనావు మృక్కులేని నాకు నీవే మృక్కైనావు దిక్కైనా 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 నీవే కదా యేసూ అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా నన్ను చేసుకున్నావే నీ నామం కనబరుచుటకు నన్ను ఎన్నుకున్నావే నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను ఎంచుకున్నావే నీ నామం కనబరుచుటకు నన్ను ఎన్నుకున్నావే తుదే అయినా తుదే అయినా తుదే అయినా తుదే అయినా నీవే కదా యేసూ అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నా ఆశ్రయుడా ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్యా 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 అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా మరణాత ముగింపులోకి వచ్చాం. ఒక 2 నిమిషాల్లో ముగింపు ప్రార్థన జరిగింది. మరి రేపటి కార్యక్రమము ముగింపు రోజు రేపు మరి 2 ప్రసంగాలు. మొదటి ప్రసంగం మన సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ పిజి సుధాకరయ్య గారి మొదటి ప్రసంగం. రెండో ప్రసంగం అంతర్జాతీయ ప్రసంగికులు